నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. హిందూ దేవి దేవాలయాల పట్ల, దేవతల పట్ల ఏమిటి వివక్ష? అడిగేవారు లేదనా? ఏంటి ఇలాంటి దుశ్చర్యలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి చెప్పండి? ఇప్పుడు బంజారా హిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయం గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే అది చాలా 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 అన్యాయం, ఘోరం. ఖచ్చితంగా చెప్పాలి. పెద్దమ్మ తల్లి పట్ల చేసినటువంటి మహా అపచారం ఇది మాత్రం ఖచ్చితం. దీనికోసం హిందూ దేవీ దేవతల కోసం, హిందూ సంప్రదాయం కోసం పోరాడుతున్న వాళ్ళందరూ అదిగో అక్కడ బరిలోనే ఉన్నారు. మనం చూసాం, కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి మాధవీలత గారిని చూసాం. అలాగే కంఠ శోష వచ్చి నరాలు ఉబ్బిపోతున్నా సరే అక్కడ నిలబడి ఆ పోలీసుల్ని వాళ్ళని నిలదీస్తున్న ప్రియా చౌదరి గారిని చూసాం. కరాటే కళ్యాణి గారిని చూసాం. ఎన్నో హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై, సమ్మిళితమై ఈ అరాచకాన్ని ఆపలేరా అని, అమ్మవారిని తిరిగి వాళ్ళకి ఇప్పించమని, ఆమెను యథాస్థానంలో ప్రతిష్ఠ చేయమని చెప్తూనే ఉన్నారు. ఇలాంటప్పుడే హిందువులలో సంఘీభావం ఉండాలి. ఎవరో చెప్పారు, సిగ్గు శరం లేదా ఇంకా మీకు అని. ఏమిటి ఇంకా మనలో ఉన్నటువంటి చేతకానితనం? కనీసం గళమెత్తి, మనం హిందువులమైనందుకు గళమెత్తి పెద్దమ్మ తల్లికి అపచారం జరిగింది, తిరిగి ఆమెకి పూర్వ వైభవాన్ని ప్రతిష్ఠించాలి అని ఒక్క మాట మనం ఎలుగెత్తి చెప్పలేమా? ఈ నెట్టింటి వేదికగా చెప్పలేకపోతే మనం చేసుకుంటున్న వీడియోలు ఏవైనా కూడా అన్నీ మన స్వార్థం కోసమని అనుకోవాలండి. అందరినీ చల్లగా కాచే ఆ అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది కదా. ఆమె కోసం ఎవరైతే మాట్లాడారో వాళ్ళని అనుగ్రహిస్తుంది కదా. అంటే అలా అన్నా అనకపోయినా అమ్మండి, అమ్మకి అందరూ కావాలి, కాదంటం లేదు. కానీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా? కాబట్టి కొంతమంది ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఆ విధంగా వాళ్ళ పోరాటం వాళ్ళు సాగిస్తున్నారు. పరోక్షంగా ఉన్న మనమందరం కూడా గళమెత్తి మాట్లాడాలి కదా. పెద్దమ్మ తల్లి తిరిగి యథాస్థానంలో పూర్వ వైభవంతో ప్రతిష్ఠ కావించబడి తిరిగి అందరికీ శుభాభినందనలు, శుభాశీస్సులు అందరికీ కలిగించాలి అని చెప్పి ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వాళ్ళకి కనీసం శిక్షించకపోతే ఎప్పటికి తెలుస్తుందండి? ఇలా దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉంటాయి కదా. ఇప్పటికే కొన్ని వందల సార్లు మనకి విదేశీ శక్తులందరూ వచ్చారు. ఇతర మతస్థుల రూపంలో వాళ్ళు వచ్చారు. మన దేవాలయాలు కొల్లగొట్టుకుపోయారు. ఇంకా ఇంకా జరగాలంటారా? ప్రత్యక్షంగా కళ్ళ ముందు జరుగుతూనే ఉంది కదా. ఈ జరుగుతున్న దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది ఉంది. అంటే ఆపాలి అని అంటే కనీసం ఎలుగెత్తి నేను హిందువుణ్ణి అయినందుకు నా ధర్మం పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నేను నోరు విప్పి మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్క హిందువుల బాధ్యత. ఈ ఇతర మతస్థులు ఎవరైతే కావచ్చు, ఎందుకు మన దేవి దేవాలయాల పట్ల ఇంత వివక్ష? ఇదే ఎవరైనా సరే, ఇప్పుడు అమ్మవారి గుడి అంటే కూల్చేశారు, ఇంకా ఉన్నాయి కదా కొన్ని వాళ్ళవి. అలాంటి వాళ్ళ గుడి లేదా ఆలయమో వాళ్ళ ఇంకేది కావచ్చు, వాళ్ళ ప్రార్థనా మందిరాలు ఒక పెచ్చు లాక్కుని తీసుకురాగలరా? ఎవడైనా చేయి వేయగలరా? ఆలోచించండి ఇప్పటికైనా. ఎవరిని మనము ప్రేమగా సరేలేండి ఉండండి అని మన ఇంట్లో చోటిస్తే వాళ్ళు మననే బయటికి తోసేస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోండి. ఇది మాత్రం సహించరానిదండి. ఏమంటారు? అంచేత వాళ్ళందరికీ కూడా ఎవరైతే పెద్దమ్మ తల్లి విగ్రహం కోసం, తిరిగి ఆ గుడి పునఃప్రతిష్ఠ కోసం ఎవరైతే పాటుపడుతున్నారో, పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ
మా సంఘీభావం హిందువులుగా తెలియచేస్తున్నాం. అత్యంత శీఘ్రంగా అమ్మవారిని తిరిగి యథాస్థానంలో సలక్షణంగా సకల వైభవాలతో మర్యాదలతో పునఃప్రతిష్ఠ చేయించాలని, అది కూడా ఇదిగో వరలక్ష్మి వ్రతం నాటికల్లా ఆ పని జరిగిపోయి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారు అందరికీ కూడా చల్లగా వరాలు ఇవ్వాలని, శాంతంగా అందరి ద్వారా పూజలు అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. హిందూ సంప్రదాయం పట్ల నిబద్ధత ప్రతి ఒక్కళ్ళకి, ఎవరికి హిందువు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉండాలండి. లేదంటే నేను హిందువుని అని చెప్పుకోవడంలో అర్థం లేకుండా పోతుంది. జై శ్రీరామ్, జై హింద్.